సత్యం అంటే ఎవరు చెప్తారు? సత్యం అనే శబ్దం ఎవరు తెలుసుకునే చేతులు ఎవరికి నేను అర్థం చేసుకుంటా అడుగుతా. సత్యం అంటే సత్యం అంటే అబద్ధాలు ధర్మం మాట్లాడారు. దేవుడి దాటలే నడవడు. దేవుడి కాదు, దేవుడిని. దేవుడి అంటే చదువురాను. రాముడి యొక్క, దేవుడి యొక్క, అతడి యొక్క, ఇతడి యొక్క ఏం చదువురాను. ధర్మాన్ని ధర్మాన్ని ఆచరించడము సత్యమే. సత్యమే. ఇంకా వేదములో ఈశ్వరుడు ఆచరించమని చెప్పింది కూడా సత్యం అంటే ధర్మము, ధర్మం అంటే సత్యం. అర్థమైన ధర్మం అంటే ఏమిటి? మంచి వస్తుంది. ధర్మం అంటే ఏమిటి? పెట్టిపోయి అక్కడ పెట్టి చెట్ల పడి పట్టలేమండి. ఎంత పెట్టు. ధర్మం అంటే ఏమిటంటే మానవుడు ఏది చేస్తే అతడు ఆరోగ్యంగా సుఖంగా ఉండగలుగుతాడో అది ధర్మం. లేక భగవంతుని ఆజ్ఞనే ధర్మం. భగవంతుడు చేయమని చెప్పింది ధర్మం, చేయకూడదని చెప్పిందని మధ్య పెట్టడం కూడా వేదం చెప్పబడ్డది ధర్మం. రుజువు మాత్రం చేయమని చెప్పింది ధర్మం. సంక్షిప్తంగా అంటే సత్యమే ధర్మము, ధర్మమే సత్యం. అర్థమైంది? సత్యం అంటే మీకు అందరికీ అర్థమైంది. సత్యం ఫోటో అభినందిస్తున్నాము. అయితే సత్యం అంటే మీకు తెలుసు. ఇక చెప్పాను, నేను చెప్పినా కూడా ఒక పదార్థము ఎట్లా ఉంటుందని అట్లే తెలుసుకోవడం. నల్లదాన్ని నల్లగా ఉన్నదని తెలుసుకోవాలి, తెల్లదాన్ని తెల్లగా తెలుసుకోవాలి. తెల్లదాన్ని నల్లగా తెలుసుకుంటే అసత్యం, నల్లదాన్ని తెల్లగా తెలుసుకుంటే పదార్థాన్ని ఉన్నట్టుగా తెలుసుకోవడం, అదేవిధంగా చెప్పడం, అదేవిధంగా నమ్మడం, అదేవిధంగా ఆచరించడం, అదేవిధంగా లాభం పొందడం. మీకు ఇప్పుడు కొంచెం కఠిన అయినా కూడా మెల్లమెల్ల వినగా వినగా మీ బుద్ధి పరిపక్వమైతే తెలుసుకుంటుంది కదా. ఏం చేస్తున్నారు? అయితే సామాన్యంగా సత్యం అంటే ఉన్నట్టుగా చెప్పారు కదా. ఇంకోటి తీసుకున్నాం. సత్యము మాట్లాడము సాధ్యమేనా? సత్యం మాట్లాడమని జీవితం సాధ్యమంటే ఎవరు చెప్పారు? ఒకరిని చూసి ఒకరి చేతులు ఎత్తారు, మీరు చేతులు ఎత్తలేము. సత్యం మాట్లాడితే బతకగలుగుతున్నట్టు ఇద్దరు, ముగ్గురు, అందరూ ఇస్తారు. ఆ సత్యం మాట్లాడితే బ్రతకమనేటోళ్ళు ఎంతమంది? సత్యం మాట్లాడితే బతకం అంటే ఎంతమంది? అయ్యో మేము మీకు ఎటు తెలిసింది. వాస్తవంగా సత్యమేవ జయతేని మన పైసల మీద ఉన్నది. ఏమన్నది? అది ఏం వాక్యము? అది ఉపనిషత్తులో ఉన్నది. అర్థమైందా? సత్యమేవ, సత్యం ఏమంటే సత్యమేమంటే సత్యమే జయతంటే గెలుస్తుంది. సత్యమే గెలుస్తుంది అంటే అసత్యమే ఓడిపోతుంది. అర్థమైంది కదా? సత్యమే గెలుస్తుంది అంటే అసత్యమే ఓడిపోతుంది. వాటితో నేను చూస్తాను. సత్యమే
విజయం సాధిస్తుంది, అసత్యము ఓడిపోతుంది. అసలు మీరు చెప్పండి, సత్యం చెప్పిన వాడిని నమ్ముతారా, అసత్యం చెప్పిన వాడిని నమ్ముతారా? అబద్ధం చెప్పిన వాడిని నమ్ముతారు అప్పటికప్పుడు, తర్వాత ఒక్కసారి మనుషుడు అబద్ధం ఆడిన తర్వాత అతను 100 అబద్ధాలు మాట్లాడినా అబద్ధం కావచ్చు అని ఉంటుంది, ఉంటుందా ఉండదా? కాబట్టి ఏం చేయాలి, మనము సత్యమే మాట్లాడాలి. సత్యం మాట్లాడితే ఏమవుతుంది? సత్యమేవ అనండి, సత్యమేవ జయతే మీరు మొట్టమొదటి ఏమన్నారు? ఒక శబ్దం చెప్పించాను, ఒక వాక్యం. శివం అంటే కళ్యాణం చేస్తాడు, సుఖాన్ని కలిగిస్తాడు. సుందరం అంటే అదే ప్రపంచంలో అందరి. అదేనా? సత్యం మాట్లాడమని అందరు ప్రేమిస్తారు. మీకు హరిశ్చంద్రుని పేరు విన్నారా ఎప్పుడైనా? ఎవరు వినలేదు? మీరు వినలేదా? వినండి. అతని పేరే సత్య హరిశ్చంద్రుడు అయిపోయింది. అతని పేరేం పేరు? హరిశ్చంద్రుడు. కానీ చివరికి ప్రజలు ఏమంటే ఆయన సత్యం ఆయన ఎంబడే సత్యం సంబంధం. ఆయన సత్యం కొరకు పడినన్ని పాటలు బహుశా ప్రపంచంలో ఎవరు పడిన. ఆయన ఎవరు? హరిశ్చంద్రుడు చక్రవర్తి రాజు. ఎవరైనా కానీ సత్యాన్ని పాటించడానికి సర్వస్వం కోల్పోయింది, రాజ్యం కోల్పోయిండు, భార్యను అమ్మిండు, తనమ్ముడు. అట్లా సత్యం అంత శ్రమించినాడు కాబట్టి అతనికి ఎల్లకాలం 1000 కాదు లక్షలైనది సత్య హరిశ్చంద్రుడు. ఆయన సత్యం కొరకు ఎంత ప్రయత్నం చేసిండో ఆ సత్య హరిశ్చంద్రుడి పేరు వింటేనే అప్పుడు అర్థమవుతున్నారు. ఇంకెవరు కూడా సత్యం పేరుతో ప్రసిద్ధి పొందలేదు. అర్థమైంది? ఆయన భార్య నమ్మినాడు, ఆయన అమ్ముడు పోయినాడు. ఎక్కడ అమ్ముడు పోయినాడు? శివదాహం చేసేవాని దగ్గర అమ్ముడు పోయినాడు. ఎంత అపమానం చెప్పండి. కానీ ఇప్పుడు మనం అందరం అతన్ని గౌరవిస్తాం. దేని కొరకు? అతడు శవాన్ని కాల్చేవానికి అమ్ముడు పోయినా కూడా చెడ్డదేం కాదు. చెడ్డదాని ఇప్పుడు మీరు మోరి శుద్ధి చేస్తే మీరు చెడ్డవాడేనా? మీరు శౌచాలయాలు శుద్ధి చేస్తే మీరు చెడ్డవాడేనా? ఎవరైతే శౌచాలయాలు శుద్ధి చేస్తే చెడ్డవాడు అనుకుంటూ వాళ్ళు చెడ్డవాడు. శౌచాలయాలు శుద్ధి చేయడం చెడ్డ కాదు, అబద్ధం చెప్పడము. అయితే శవాన్ని దాహం చేసేవానికి అమ్ముపోయినాడు. ఆయన ఏమనంటే పైసలు ఇచ్చేంత వరకు శవాన్ని దాహం చేయకూడదు. ఇవ్వాలి కదా పైసలు, రూపాయలు పావులేదు ఇవ్వాలి. పైసలు లేవు. అర్థమైందా? భార్య తారామతి, కొడుకు చనిపోయాడు. అయితే దాహం చేయడానికి వచ్చింది. అంటే ప్రాచీన కాలంలో శవాన్ని దాహం చేసేవారు, పూడ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పూడ్చేవాళ్ళు అందరూ వేద విరుద్ధము, అది విజ్ఞాన విరుద్ధము, పూడ్చకూడదు. అర్థమైందా? ఒకవేళ రాహుల్ ప్రతిదినం మనుషులు చనిపోతూనే ఉంటారు. చనిపోతూ ఒక 10-20 ఏళ్లలో 50 కోట్ల మనుషులు కనుక చనిపోతే
50 కోట్ల మనుషులను పొందబెట్టడానికి ఎంత స్థలం కావాలి, ఆ స్థలంలో ఎవరు ఉంటారు, ఇంటి కట్టుకుంటారా, పశువులు మేస్తాయా, పోతారా, తిరుగుతారా, భోజనం చేస్తారా, కూర్చుంటారా, చెప్పండి, చేస్తారా? ఆ స్థలం వెళ్తామే కదా. కాబట్టి శవాన్ని పూర్తి లోపల దుర్గంధం వ్యాపిస్తుంది, చెడు. శవాన్ని కాల్చేస్తే అన్ని అణువులు విడిపోతాయి, వాటితో పాటు సుగంధిత పదార్థాలు కలిసిపోతాయి, గాలిలో ఎవరికి చెడు చేయవచ్చు. అగ్ని ఏం చేస్తుంది, పదార్థాన్ని శుద్ధి చేస్తుంది. అంటే అప్పుడు శవాన్ని దాహం చేసేవారు. వేదాల్లో ఏమనంటే శవాన్ని దాహం చేయాలి. అర్థమైందా? అనండి. ఓం వాయు రనిల అమృత అధేదం భస్మాంతం శరీరం అంటే భస్మం చేస్తే శరీరం యొక్క అంతమైందండి. దాని తర్వాత ఏముండదు. శ్రాద్ధం పెట్టాలి, పీడదానం చేయాలి. అర్థమైందా? దశగాత్రము, దశపిండము ఆయన ఇక్కడికి వెళ్ళి తల్లి చనిపోతే హరిద్వారం తీసుకుపోయాడు. ఎముకలు కాచేసి ఎముకలు తీసుకు ఒక 50 కిలోమీటర్ మొదలు నుంచే పోగొండు వాళ్ళు ఎమ్మడి పడ్డారు. మీ తాత అయిన ఉంటే, మీ తండ్రి ఉంటే, మీ ఆయన పేదాన్ని ఖాతా తీసుకుంటూ మీరు మా దగ్గర రావాలని చెప్పి తీసుకుపోయి అక్కడనే గంగా నదిలో ఏమో చదువుకుంటే అసలు చదువుకుంటే అని అది ఇట్లా పెట్టు, ఇక్కడ 2000, ఇక్కడ 10,000, ఇక్కడ 3,000, ఇక్కడ 50,000 అయిపోయింది. ఇట్లా చేయమంటే దీనికి 5,000 చేయండి. మళ్ళీ మా దగ్గర మీరు చేయండి, మా దగ్గర మేము ఇప్పుడు ఇస్తాం, తర్వాత ఇంటికి పోయి మళ్ళీ పంపండి. అక్కడ చేపించుకున్నా ఇంటికి పోయి మళ్ళీ 5,000 పంపి అంటే 55,000 సున్నా. పోతే ఏమవుతుండే 5. అర్థమైందా? ఒక పెళ్లి కాని అమ్మాయి పెళ్లి చేస్తే ఆమె మీరు మా తల్లి, మీరు పెళ్లి చేసి మీకు పుణ్యమని ఆమె సంతోషపడుతుంది. అర్థమైందా? అయితే శివాన్ని దాహం చేయాలి. హరిశ్చంద్రుడు శివ దాహం చేసే కదా. భార్య వచ్చింది, డబ్బులు కావాలి, వదిలిపెట్టే భార్య అని తెలుసు కూడా, కిసి కొనించుకోవాలి. దీనేమంటారు? సత్యం. అర్థమైందా? కొడుకు భార్య ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. ఏం చేయాలి? ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి. లేదా నేను ఉద్యోగం చెయ్యా అలాగే వాళ్ళు పెట్టాలి, లేదా అదే డబ్బులు తీసుకోవాలి. కాస్తుంది. అర్థమైందా? అటువంటి కష్టం సామాన్యమేనా? చక్రవర్తి రాజు కాష్టం చేసే వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయడము, భార్య రావడము, కొడుకు చనిపోవడము, దాహం కొడుకు డబ్బు లేకపోవడము, ఎన్ని సమస్యలు. ఏడిస్తే కాండ నీళ్ళు సరిపోవు. ఆయన సత్యాన్ని మీరు అట్లా చేస్తారా? ఇప్పుడు సరళం అక్కడ పై సాగిన తర్వాత మీరేమో చేస్తారు, వ్యాపారమో ఏదో చేస్తారు. అంటే అప్పుడు మీకు తెలుస్తుంది చేస్తారా చేయాలి. శ్రద్ధ లేకపోతే నిద్ర వస్తుంది. ఏదో ఇప్పుడు సింహాలు 4 వీకేలు 4 వస్తున్నాయి, నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? పండుకోబడి ఇప్పుడు అయితే అతని పేరేమైపోయింది? అర్థమైందా? ఇంకోటి సత్యకాం జాబా. జబలా తల్లి పేరు, ఆ కొడుకు పేరు జాబా. హరిత ఋషి దగ్గరికి పోయినా, హరిత ఋషి దగ్గర పోయి నేను మీ దగ్గర చదువుకుంటాను, నీ గోత్రం ఏమైనా అడిగినాడు. ఎవడిగినాడు? నీ గోత్రం తెలుసా? గోత్రం అంటే ఒక పెద్ద ఋషి ఉంటాడు, మహా గొప్ప ఋషి. ఆయన పేరుతోనే దాని ఇంకా వస్తుంది.
గోత్రం మన్మ నుండి గోత్రం ఆ ఋషి పేరు గురువు అంటారు, వశిష్ఠ అంటారు. తర్వాత ఎన్ని గోత్రాలు కలిసిపోయినాయి కలిపి ఏమన్నా తెలియదు. ఇంటికి పోయి తెలుసుకున్నా, అమ్మ తెలుసుకున్నాను నాకు పోతుందండి, నాకు తెలియదు. ఆ విషయం చెప్పిండు. ఇప్పుడు చెప్పకపోతే మీ ఉపనయనం ఇవ్వాలా లేదా? గోత్రం తెలియదు, ఏం చేయాలి? గోత్రము ఇవ్వాలా లేదా? ఉపనయనం చేయాలా లేదా? ఇది జరుగుతాం కదా. జవాల్ రా, నువ్వు బ్రాహ్మణుడు, ఎందుకంటే నువ్వు సత్యం మాట్లాడు. సత్యం మాట్లాడాలి ఎవరు? సత్యం మాట్లాడడం, మీ అమ్మ సత్యం మాట్లాడింది కాబట్టి మీరు బ్రాహ్మణుడు. నేను చెప్తే నీ సరమణుడు పనులు చేసి చదివి. అర్థమైంది? సత్యం మాట్లాడేవాడికి ఎప్పటికీ గౌరవం. సత్యం మాట్లాడడం సరళమా, అబద్ధం మాట్లాడడం సరళమా? మీరు అంటున్నారు ఒట్టిగానే, కొంచెం ఆలోచించండి. కఠిన ఆడవచ్చు అబద్ధం. అర్థమైందా? అబద్ధం మాట్లాడడం సరళమా, నిజం మాట్లాడడం సరళమా? నిజం చాలా గట్టిగా ఉంటారు. అబద్ధం అంటే భోజనం చేసినా చేసిన, చేయకుండా చేసిన, తిరిగి వచ్చింది, ఆకలేదు, చుట్టాలు వాడు ఇంటికి వచ్చింది, భోజనం సరే నేను చేసుకుంది సరే అంటారా లేదు? పెద్దవాడికి అంటారా? అయితే సత్యం మాట్లాడడం సరళము, అబద్ధం మాట్లాడము. ఎందుకంటే ఆలోచించాలి, ఎట్లా అబద్ధం చెప్పాలి. అబద్ధాలు నూరుతాయి. రెండు కలిసింది, రెండు కలిసి ఎన్ని అవుతాయా? రెండు కలిస్తే 4 కలిస్తే రెండు కలిస్తే 5 అంటే 4 అంటే సరిగ్గా ఉన్నది సమాధానం 1. 5 అంటే తప్పు, 6 అంటే తప్పు లెక్క పట్టింది. 5 అంటే తప్పు, 6 అంటే తప్పు, 7 అంటే తప్పు, 8 అంటే తప్పదు, లెక్కలేదు తప్పు. ఇక 3 అంటే తప్పే, 2 అంటే తప్పే, 1 అంటే తప్పేస్తుంది అంటే తప్పు. నిజమైన ఉత్తరం 1, అబద్ధమైన ఉత్తరాలు సత్యం 1, అసత్యాలు ఎన్ని? అసత్యం మొదలు చెప్పడానికి పథకం వేయాలి. ఎట్లా చెప్పాలి అసత్యం, ఎట్లా చెప్పాలి అసత్యం. అసత్యం లేకపోతే మళ్ళీ దాన్ని ఇంకోటి అసత్యం చెప్పి కప్పిపుచ్చాలి. అది కథ అయింది. అర్థమైందా? సత్యం సత్యం చేసినామా? చేసినాం. ఎందుకు చేసినాం? పొరపాటు. ఇక అబద్ధం చెప్తున్నానికి కప్పెట్టడం ఇంకో అబద్ధం, రకరకాలుగా అబద్ధం, రకరకాలుగా అబద్ధం. అబద్ధాలకు ఒక అంతం లేదు. రెండోది సత్యం మాట్లాడడానికి, సత్యం మాట్లాడడానికి ఇప్పుడు సత్యం మాట్లాడిన వాడికి భయము, అసత్యం మాట్లాడిన వాడికి ఎప్పటి వరకు ఉంటుంది? బ్రతికింది ఎంతవరకు. ఎందుకంటే ఎప్పుడు అబద్ధం తెలిసిపోతుంది. అర్థమైందా? బ్రతికి ఉండేంత వరకు భయమే భయము, భయమే భయము, భయమే భయం. సత్యం మాట్లాడితే ఏం భయం లేదు. ఒక్కసారి భయం అయితే మీరు ఏం చేస్తారు చెప్పండి. సత్యం ఎవరు మాట్లాడుతుంది? మీకు సగం నిధుల నుండి చేతులు లేవుతున్నారా? మేలుకొని చేతులు ఇవ్వట్లేదురా? సోమశేఖర్ ఇప్పటికీ నిధులు చేతులు ఇవ్వట్లేదు. అది తాళం ఎన్ని నిలబడుతున్నా అనుకుంటానా? అయితే చిన్న విషయం ఏం చెప్పినా కదా, ఏమి చెప్పినా మహర్షి దయాన్ని చెప్పినా. అర్థమైందా? ఆ గురువు గారు ఉంటుంది, ఏ పేరు? స్వామి సమర్పణానంద మహారాజ్. అక్కడ గురుకులం ఉన్నది. ఇక్కడ కాన్పూర్ లో
ప్రభాతాశ్రమం. మా గురుగారు చాలా పెద్ద విద్వాంసుడు. ఆయనకు సంస్కృత పండితుడు. ఆయన కవిత్వం రచిస్తుండే, సంగీతం పాడుతుండే, ఆయుర్వేదం చికిత్స చేస్తుండే, హోమియోపతి చికిత్స చేస్తుండే, నృత్యం చేస్తుండే. ఆయన ఏమంటుంటే, నెహ్రూ కా బచ్చా రాజనీతి క్యా జానతా నెహ్రూ, నీ చెవులు బట్టి రాజనీతి నేర్పిస్తా, నీకెవరు నేర్పిందా, నీకెక్కడికి వెళ్తురా? ఎవరు లేరు వాళ్ళు. ఆచార్య భగవాన్ స్వామి భగవాన్ ఉండ్రి వాళ్ళు కూడా. ఇందిరాగాంధీ ఉండే ఆమె కొడుకు సంజయ్ గారు చిన్నయ్య. 1000 మంది గోరక్ష గోహత్య విరుద్ధంగా సత్యాగ్రహం చేయడం లేదు. ఇక్కడ సీమ ఉంది తాను కట్టింది, దాన్ని దాటి సత్యాగ్రహం చేయడానికి పోసి పట్టుకోలేదు. ఇందిరాగాంధీని చెంప మీద కొట్టడం తయారు. మా గురువులో వయసు కాదు. అయితే మేరట్లో గురుకులం ఉన్నది. వారి కుమార్తె పేరు మీద ప్రభాదాసం ఉన్నది. అయితే అక్కడ గురుకులం భూమిలో వివాదం వచ్చింది. భూమి వివాదం. వాళ్ళు మానేటప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. సీమ ఇది మానేటప్పుడు వాళ్ళు ఇది మాట్లాడుతున్నారు. ఏం చేయడం? వాళ్ళు అందరూ ఒకటే. ఇప్పుడు గురుకులం కట్టలు పట్టుకొని తయారయ్యారు. ఇవాళ స్వామిజీ లేడు కొట్టండి, ఓ బ్రహ్మచారి కొడితే వాడు చచ్చింది. బ్రహ్మచారి ఎట్లుంటారు అనుకోండి, మీకంటే గట్టిగా ఉంటుంది. మీరు కొత్త కొత్త బ్రహ్మచారి కూడా పాత బ్రహ్మచారి. అయితే వాళ్ళే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత పెద్ద కోలాహం అయిపోయింది. ఇక స్వామీజీ ప్రచారం చేశారు. వచ్చేసి స్వామీజీ ఇట్లా అయిపోయింది, మీరు వాళ్ళ న్యాయం తీసుకోకపోతే అబద్ధం చెప్పారు. నేను అబద్ధం చెప్పా. పెద్ద సమస్య. బ్రహ్మచారి తీసుకుపోతే లోపల ఇస్తుంది తోముంటే ఒక్కొక్కరు చెప్పండి అభియోగం పెట్టారు. స్వామీజీని పిలిచింది. భయపడుతున్నారు గురుకులు. ఒక స్వామీజీ అబద్ధం సత్యం చెప్తే మాకు గట్టిగా కాదు. స్వామీజీ చెప్పండి ఏం సంగతి. అక్కడ వివాదం జరుగుతుంది. కొట్టడానికి చంపడానికి 2 వైపుల వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అప్పుడు మా బ్రహ్మచారులు బలంగా ఉంది కాబట్టి మొట్టమొదలు కొట్టింది, లేకపోతే వాళ్ళు కొడితే బ్రహ్మచారులు చచ్చిపోతుంది. బ్రహ్మచారులు ఏం తప్పలేదు, సాఫ్. వాళ్ళు కొడితే వీళ్ళు వస్తుంది, వీళ్ళు కొడితే మన వివాదం అంటే అక్కడ వీళ్ళు బలంగా ఉంటే కొట్టిన వాడు చచ్చిపోయింది. అయితే ఆ విధంగా సత్యము అభ్యాసం చేసుకుంటే మాట్లాడచ్చు, ఒట్టిగా మాట్లాడాలి. ఒకటి నేను గడ్డం చెప్తాను. అది నేను ఉజ్జయినిలో జ్యోతిషం చదువుతున్నాను. నా వయస్సు 32. నా దగ్గర ఒక విద్యార్థి ఉంది, రామేశ్వర్ అని పేరు. నేను దేవసేంది. నా దగ్గర సమాజం ముందనే నల్ల ఉండే, నీళ్ళు నల్ల వచ్చి అక్కడ ఒక అమ్మాయి ఉండే 12-13 ఏళ్ళ అమ్మాయి. ఇక్కడ అబ్బాయి ఉండే 15-16 ఏళ్ళ అమ్మాయి నీళ్లు పడుతుంది. ఆ విరాడు వచ్చింది. ఆ నల్ల నీళ్ళు ఆ అమ్మాయి కండలు. వినండి వినండి, చెప్పినా దేవసేంది వాళ్ళు పట్టుకురా, పట్టుకొచ్చాను లోపలికి.
సమాజానికి 2 తలుపులు ఉన్నాయి, ఒకటి ఒకటి 2 తలుపులు మూసేసి నువ్వు ఇష్టమన్న తోటిగా నువ్వు అలసిపోయినా సరే వాడు సాగుతావు. కొట్టిండు తనిండు బుద్ధిండు స్వస్తిని కొట్టు నువ్వు అలసిపో కొట్టి అలసిపోయి వాడిని అన్నవాడు ఉన్నాడు. వాడు ఎక్కడంటే ఏమంటే వాడిని తంటాడు. వాడు అన్న ఏంటంటే నన్ను అప్పుడు బ్రహ్మచారిని కొట్టియాలి. నువ్వు కొట్టించు తమ్ముని కొట్టించు అన్నకు నచ్చే తమ్ముడు కిరాయిదారులు ఆది సమాధి కిరాయిదారు. నేను మొట్టమొదటిసారి ఆది సమాధి కిరాయిదారులు అక్కడ రావుజీ భాయ్ అని అక్కడ పోయి కూర్చున్నాను. మొట్టమొదటి నేను బయట ముందు అక్కడికి అన్న వచ్చింది. నన్ను వచ్చింది నా దగ్గర చక్కగా కూర్చుంది. హిందీలో మాట్లాడు, మీరు మా తమ్ముని కొట్టింటున్నాను. అప్పుడు ఏం చేయాలి? ఏమంటే కొట్టడు అంటే ఇగో ఆయన మీ తమ్ముడే కదా నా తమ్ముడు. మాట్లాడి చెప్తుంటుంది. మీ తమ్ముడు చెడ్డ వేస్తే నువ్వు ఊరుకుంటావు, కొడతావు నా తమ్ముడు. ఒకటేంటంటే ఈశ్వరుని ఉపాసించేవారు ప్రతి మనుషుని ప్రేమిస్తారు, ప్రతి ప్రాణికి. అది లేకపోతే రాదు. అర్థమైందా? మళ్ళీ ఆ పిల్లవాడు నన్ను నా ఎదురుగా ఎప్పుడు రాదు అన్న కూడా మళ్ళీ కనిపిస్తాను. నా స్వార్థం ఏమిటి? దాన్ని మాట్లాడితే చెప్తుంటాను. బహుశా అంటే నువ్వు కూడా నాకు తగ్గుతాను. చెడ్డ పని చేసిన పెద్దవాళ్ళు కూడా లోపల ఏమనకపోయినా మనసులో బయటికి మాత్రం అంటారు తప్పు చేసిందని, కొట్టాలని, శిక్షించాలని. అయితే సత్యాన్ని మాట్లాడేవారి వారిలో అసాధారణమైన పరం. సత్యం మాట్లాడేవారికి భయము ఉండదు. కానీ సత్యం అందరూ మాట్లాడలేరు. అర్థమైందా? సత్యము ఆత్మ ఇంట్లో వంపినవాడు మాట్లాడలేదు. వజ్రం లెక్క ఉన్నవాడు సత్యాన్ని మాట్లాడగలుగుతాడు, రక్షించగలుగుతాడు. అర్థమైందా? ఆ స్థితిలో సత్యానికి విజయం చెప్పగలుగుతాడు. ఏదో ఎవరు మాట్లాడితే కాదు. యథార్థం ఉన్నదిన్నట్టుగా చూస్తాడు, ఉన్నదిన్నట్టుగా మాట్లాడతాడు, ఉన్నదిన్నట్టుగా నమ్ముతాడు, ఉన్నదిన్నట్టుగా లాభం. అర్థమైందా? నహి సత్యాత్ అనండి. నహి సత్యాత్ పరో ధర్మః నాన్వితాత్ పాతకం పరం. నహి సత్యాత్ పరం జ్ఞానం తస్మాత్ సత్యం సత్యం తెలుసుకున్న తర్వాత తెలుసుకోవాల్సింది ఏమి మిగిలి ఉండదు. అసత్యం మాట్లాడిన తర్వాత చేయకూడని పాపం మిగిలి ఉండదు. అసత్యం మాట్లాడితే మొత్తం పాపాలు వచ్చినట్టు, మొత్తం పాపాలు. అర్థమైందా? కాబట్టి మనం సత్యమనే మాట్లాడాలి, కానీ సత్యం మాట్లాడడానికి అభ్యాసం చేసుకోవాలి. అర్థమైందా? మీరు ఇంతవరకు సత్యం మాట్లాడిందా, అసత్యం సత్యం అన్ని మాట్లాడిందా? ఉదాహరణ చెప్పండి. స్వామీజీ అయినా సత్యం మాట్లాడి నమ్మలేదు. సత్యం మాట్లాడితే నమ్ముతారా? ఎందుకు నమ్మరు? ఇంతవరకు అసత్యం మాట్లాడింది కాబట్టి ఇప్పుడు కూడా అసత్యం మాట్లాడే సాక్ష్యం ఉంటుంది. ఎప్పటి సత్యాన్ని మాట్లాడమని ఎప్పుడు కూడా అబద్ధం అని అన్నారు. నేను మొట్టమొదటి గురుకులంలో 52 చదివినప్పుడు మదనము అని బ్రహ్మచారి, ఈ కృష్ణ లెక్కన ఉంటుంది. మిగతా బ్రహ్మచారులు ఉంటుంది. అయితే మిగతా బ్రహ్మచారి ఆచార్య ఎప్పుడన్నా వచ్చి వివాదం అయితే ఆడుతుంది. మదన్ ఆచార్య, ఆ మదన్ చెప్పింది సత్యమైంది.
మొదలు సత్యమే చెప్తుండే. తన మిత్రులు కానీ తనకు అనుకూలంగా ఆచార్య అతనే అడుగుతుండే. ఎందుకంటే సత్యం మాట్లాడుతుంది కాబట్టి మదనే అడుగుతుంది. ఇక అసత్యం సత్యం మాట్లాడితే అడుగుతారా? అయితే ఆ విధంగా సత్యం మాట్లాడేవారని అందరు నమ్ముతారు. సత్యం మాట్లాడిన వారిని ఎవరు నమ్మరు. అసత్యం మాట్లాడేవారు ఒక్కసారి అసత్యం మాట్లాడి తర్వాత 99 సార్లు అసత్యం సత్యం మాట్లాడుకొని నమ్మరు. కాబట్టి ఎల్లప్పుడూ సత్యం మాట్లాడితే సందేహం ఎవరికి ఉండదు. కానీ సత్యం మాట్లాడడానికి ఆత్మని ఏం చేయాలి? వజ్రంగా మార్చాలి. మొట్టమొదలు అబద్ధం మాట్లాడింది కాబట్టి సమస్యలు వస్తాయి. ఎన్ని చెప్పినా అబద్ధం అనుకుంటారు. నేను తర్వాత కొన్ని దినాల తర్వాత సత్యమే మాట్లాడుతుంది. అందరికి తెలుసుకుంటే మన మాటను విశ్వసిస్తారు. అందరు విశ్వాసం లేకుండా ఉన్న పరిస్థితి. ఒకసారి మహాభారత యుద్ధం జరుగుతుంది. ఏం చెప్తుంది? ఓ ధరుణ్ బాణాలు నడుస్తున్నాయి. అర్థమైందా? అప్పుడు ద్రోణాచార్యుడు ఎవరు? పాండవుల కౌరవుల గురువు. ఆయన నిలబడి గురువుని గెలవడం సరళమేనా? గెలిపించి ఆయనని నడుస్తామని బాణ ద్రోణాచార్యుడు ముందు ఇప్పుడు ఏం చేయాలి? పాండవులు ఏం చేయాలి? బాగా చేశాడు. గెలవడం కష్టం. ఎందుకంటే ఒక ఏనుగ చంపి ఏం చంపారు? ఏనుగ పేరు ఏం పేరు? అశ్వత్థామ. ద్రోణాచార్య కొడుకు పేరు అశ్వత్థామ. ఏ విధంగా ఏమంటే అశ్వత్థామ హతోహత. ఎవరన్నారు? పాండవులని ఎవరు నమ్మరా? పాండవులు అంటే ఎవరు నమ్మరైనా ఎవరు? కేవలం ధర్మరాజు నమ్ముతారు కాబట్టి నువ్వు అనుమానం. నేను అన్నాను అన్నాడు. నేను అన్నా ఒకసారి అనన్యా ఆయన ఏమంటాడు? ఏమంటే సరే నిజం మాత్రం ఏమన్నా అశ్వత్థామ హతోహత నరోవా కుంజరోవా అంటే అశ్వత్థామ చనిపోండి ఏను కావచ్చు, మనుషుడు కావచ్చు. అయితే కుంజరో అంటే ప్రమాణం శబ్దం చేసేది. వాడు వినలేదు. కుంజర అంటే ఏనుగా. అశ్వత్థామ హతోహత నరోవా కుంజర అంటే చేసేసరికి వాడు కుంజర శబ్దం వినలేదు. ద్రోణాచార్యంగా నా కొట్టు తెచ్చుకొని అర్థమైందా? ఎందుకునా మీరు ధర్మరాజును సత్యం మాట్లాడమని అందరు నమ్ముతారు. అసత్యం మాట్లాడమని ఎవరు? ఋషి దయానందుడు 10 నియమాలు రాసిండు. ఏంటి? మీరు గోర్లు బాగా ఆగలేదు. నేను గోలు కొనుక్కొచ్చి ఇవ్వండి, కొనుక్కొచ్చి తినండి. తినండి. ఓ అర్ధ కిలో గోర్లు గోలు తీస్తాను. తినండి. గోలు కొనుక్కునే మంచి లక్షణం కాదు. గోలను కొనకడము మంచి లక్షణం కాదు. నోట్లో ఏది పెట్టుకోకూడదు. పెట్టుకుంటే కారణం ఉంటే పెట్టుకోవాలి. తీసి మళ్ళీ కడుక్కోవాలి. ఇవన్నీ ఇష్టం ఉండాలి. అర్థమైంది? ధర్మరాజు సత్యం మాట్లాడదని నమ్మినారు. ధర్మరాజు అబద్ధం మాట్లాడుతుందని తెలిస్తే నమ్మబడతారు. అది సత్యం మాట్లాడు. కానీ వీడిని చేసినట్టే కుంజరవ అంటేప్పుడు శబ్దం వాళ్ళు వినిపించకుండా తోడు చేస్తారు. ఆ విధంగా సత్యం మాట్లాడేవారిని అందరికీ బోధిస్తారు. సత్యం మాట్లాడేవారికి సత్యం గురించి చాలా వర్షాలు వస్తున్నాయి ఈ సంవత్సరం. వాడిని అడుగుతారు మీకు ఈ సంవత్సరం వర్షాలు ఉన్నాయా? వర్షాకాలం లేదు లేవు కదా. కారణం ఏమిటిది? అబద్ధం. మొదలు చెప్పి
సత్య దేవ వర్షతి, సత్యం మాట్లాడే సరిగ్గా వర్షాలు సకాలాన్ని కూర్చున్నాయి. ఏం చేస్తున్నాం అంటే అర్థమైనా? సత్య అనండి. సత్య దేవో వర్షతి, సత్య దేవో వర్షతి. సత్యం మాట్లాడడం వల్ల సకాలానికి వర్షాలు వస్తాయి. అసత్యం మాట్లాడితే సకాలానికి వర్షాలు